నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో 3 పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీ అయితే చాలా పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మనతో పాటు బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి ఎట్లా ఉండబోతుంది, మరి బీజేపీ ఈ ఫైట్లో గెలవబోతుందా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అంటే ఏం చెప్తారు? ఎనీ డౌట్? నో, ఖచ్చితంగా గెలుస్తాము. ఎందుకంటే కామన్ సెన్స్ ఇది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యమైంది. ఇట్స్ ఎ ఫెయిల్డ్. అండ్ బీఆర్ఎస్ సంబంధించింది వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి అణచివేత కార్యక్రమాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోలేదు. ఇప్పటికే కాంగ్రెస్కు 50 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఎన్నిక ఏదైనా కూడా బీజేపీకి ఒక అవకాశం ఇద్దామని జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు బీహార్లో కూడా ఏదైతే ఓట్ చోరీ అని కాలుకు బలపం కట్టుకొని తిరిగినటువంటి రాహుల్ గాంధీ కూడా ఈరోజు కాడెత్తేసి విదేశాలకు పారిపోయింది. దాన్ని బట్టి ఎన్నిక ఎక్కడైనా, రాష్ట్రం ఎక్కడైనా ఇంక్లూడింగ్ తెలంగాణలో ప్రజలు బీజేపీకి అవకాశం ఇద్దామని జూబ్లీహిల్స్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సెకండ్ ఏంటంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రత్యేకత ఉంది. జూబ్లీహిల్స్ అనే పేరుకే ఒక గ్లామర్ ఉంది, కానీ ఇక్కడ ఉన్నవన్నీ స్లమ్ములే. పేరుకు పెద్ద ఊపర్ శర్వాణి అందర్ పరిశాని. ఈ యొక్క జూబ్లీహిల్స్ నక్ష మారాలంటే, దీని యొక్క రూపురేఖలు మారాలంటే, స్లమ్స్ కాలనీలుగా డెవలప్ కావాలంటే అది బీజేపీతోనే సాధ్యం. ఆల్రెడీ మీ అభ్యర్థి ఇంతకుముందు పోటీ చేయడం జరిగింది, మొన్న ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎందుకంటే సానుభూతి కూడా ఉంటుంది కదా, ఆ సానుభూతి కూడా ఉంటుంది కదా. బీజేపీతో పాటు అభ్యర్థి కూడా ఓడిపోయినా కూడా స్థానికంగా ఎప్పుడు ఉంటున్నాడు, నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు, పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చూచా తప్పకుండా చేస్తుండు. డెఫినెట్లీ లోకల్గా ఉండి అన్ని విధాల ఎలాంటి మచ్చలేని అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళు ఇచ్చిన పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, అవి చెప్పుకుంటా ఉంది. ఇప్పుడున్న అధికార పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ పథకాలు చెప్తాం. సో బీజేపీ స్టాండ్ ఏంటి? నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ని ఎవరు నమ్మట్లేడు, బీఆర్ఎస్కి నమ్మకం పోయింది. ఓన్లీ ఆశాదీపం బీజేపీ. ప్రత్యర్థి ఎవరు అనుకుంటారు మీకు ప్రధానంగా ఇక్కడ? మాకు ప్రత్యర్థి ఎవరు లేరు. ప్రజలతో ఎంత ఓట్లు వేయించుకుంటామని ప్రజలు. ట్రయాంగిల్ లేదు, ఏం లేదు, సింగిల్ యాంగిల్. ఓన్లీ బీజేపీ, ఓన్లీ కమలం. సో బూర నరసయ్య గారు చెప్తారు, బీజేపీ ఉప ఎన్నికలో కంపల్సరీ విన్ అవ్వబోతున్నాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు బూర నరసయ్య గౌడ్ గారు.